హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వాతావరణం చల్లగా భలే బాగుండింది. మంచులాగా కమ్ముకొని తీరా చూస్తే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఇంటి సందులోకి అయితే టబ్బులు అమ్మే విధానికి ఒక పెద్దయ్య అయితే వచ్చాడు. పెద్ద వర్షం వస్తూ ఉంది. ఆయన పిలిచి గొడుగైతే పెట్టాము. నేను సరే ఇంకా పెద్దయ్య అట్లాగా వద్దులేమ్మా, నాకు అలవాటు అయిపోయింది తడవటం, అదేం లేదంటే గొడుగు తెచ్చుకోవచ్చు కదా, వర్షం వస్తుంది కదా పెద్దయ్య అంటే వస్తుందని ఊహించలేదమ్మా, అందుకని వచ్చేసేసాను అన్నాడు. సరే ఇంకా పెద్దయ్యని చూస్తే అమ్మ అయితే ఒక టబ్బ తీసుకుందాం అన్నది. నేను ఒక టబ్బ అన్నది నేను 10 వస్తువులు అయితే తీసుకున్నాను. చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు దాకా ఏ వస్తువైనా 100 రూపాయలే అంట. మనకు నచ్చిన వస్తువు అయితే తీసుకోవచ్చు. నాకైతే వస్తువులు చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇంకొకసారి కానీ రా పెద్దయ్య తీసుకుంటాలే అన్నాను. ఎందుకంటే మమ్మీ లాస్ట్లో కాలు పట్లు అడిగింది పెద్దయ్యని పంపించేసిన తర్వాత. అందుకోసం కానీ పట్లు కానీ తడిచిపో ఉన్నాయి పెద్దయ్య దగ్గర. ఇవ్వండి నేను తీసుకున్న వస్తువులు అయితేను. ఈ కింద టబ్బు కానీ అవి ఆ కింద ఉండే బకెట్ కానీ అది చిన్న బకెట్ కానీ ఆ స్టూల్ కానీ ఏదైనా 100 రూపీస్ లెక్కన ఇచ్చేసాడు, 100 రూపాయల లెక్కన. నాకైతే చాలా అంటే చాలా చీప్గా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే నేను టౌన్లో పోయి అడిగినప్పుడు 100 రూపీస్కి అయితే ఏది ఇవ్వట్లేదు. ఏదో ఊరినే పాప కోసం మళ్ళీ మా అమ్మ బుట్టగాని తీసుకోమ్మా అన్నది. సరే 9 వస్తువులు పాప బుట్టతోటి 10 అయిపోయినాయి, 1000 రూపాయలుగా ఇచ్చేవచ్చులే అని. ఇదేంటంటే భీమైనా వేసుకోవచ్చులే అనే దాని మీద దాన్ని కానీ తీసుకున్నాను. ఆల్రెడీ స్టీల్ డ్రమ్ అనేది ఉంది కదా మన దగ్గర. సరే ఆ పెద్దకి తీసుకున్నట్టు ఉంటుంది అని నేను ఇంకా